ఇక వైఎస్ వివేకానంద హత్య కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. మొన్న ఉదయ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నించనున్నారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. మొన్న ఉదయ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నించనున్నారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. మొన్న ఉదయ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నించనున్నారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. మొన్న ఉదయ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, మనం చూస్తూ ఉన్నాం మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద హత్య కేసులో సిబిఐ దూకుడిని ప్రదర్శిస్తోంది. ప్రతిసారి కూడా నోటీసులు ఇస్తూ ప్రతి ఒక్కరిని అదుపులోనికి తీసుకోవడం చూస్తూ ఉన్నాం. భాస్కర్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్న సిబిఐ అధికారులు ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నించనున్నారు. సుమారుగా 2 వాహనాల్లో సిబిఐ అధికార బృందం అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ జమియా. మనం ఇప్పుడే చూసుకోవచ్చు, బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అయినటువంటి తన తండ్రిని ఇప్పుడే సిబిఐ అధికారులు అతన్ని అరెస్ట్ రంగానికి సిద్ధం చేశారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక సిబిఐ అధికారులు ఈ కేసులో దూకుడు పెంచి దాదాపుగా ఉదయం 5:30 గంటల ప్రాంతంలో పులివెందల్లో ఉన్నటువంటి కడప ఎంపీ అయినటువంటి భాస్కర్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి అయినటువంటి తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది. దాదాపుగా 1:30 గంటల పాటు కూడా ఆ ఇంట్లో చర్చలు జరిపారు. చర్చల అనంతరం కూడా ఇప్పటికి సిబిఐ అధికారులు భాస్కర్ రెడ్డిని బయటికి తీసుకువచ్చి దాదాపుగా వాళ్ళు 2 బృందాలుగా 2 వెహికల్లో వచ్చారు. మొత్తంగా ఆ 2 వెహికల్లతో పాటు ఈయన భాస్కర్ రెడ్డిని కూడా పూర్తి స్థాయిలో సిబిఐ అధికారులు ఆ సొంత వెహికల్లో ఎక్కించుకొని ఇప్పటికే వాళ్ళు కడప రూట్ కు బయలుదేరడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చూసుకుంటే కనుక సిబిఐ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. అయితే మొన్న ఏదైతే ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసినంత దాని తర్వాత సిబిఐ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. అయితే ఉదయ్ కుమార్ రెడ్డిని గూగుల్ టేక్వాడ్ ద్వారా దాని ద్వారా విచారించిన అనంతరం కొన్ని నిజ నిజాలు బయటపడడంతో సిబిఐ అధికారులు ఈ రోజు వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈయనను అదుపులోకి తీసుకొని కడప సెంట్రల్ జైలుకి తరలిస్తారా లేదా డైరెక్ట్ గా హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ ఆఫీస్ తీసుకెళ్తారా దానిపై అయితే కనుక ఒక ఉత్కంఠత ఉంది. మనం ఇప్పుడే చూసుకోవచ్చు. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటి నుంచి కూడా ఆయన సిబిఐ అధికారులు కారులో కూర్చోబెట్టుకొని బయలుదేరడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి కూడా 2 బృందాలు
ఇప్పటికే వెళ్లడం జరిగింది. అక్కడ కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి అయితే కనుక మనకు కనపడుతుంది. మొత్తం ఏది ఏమైనా సరే ఈ కేసుకు సంబంధించి అయితే కనుక అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే కనుక ప్రధాన అనుమానితుడు ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ అవినాష్ రెడ్డిని ఇద్దరే టార్గెట్ గా చూసుకుంటే కనుక ఈ రోజు మొత్తంగా ఫస్ట్ తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డిని ఈ రోజు అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోపక్క హైదరాబాద్ లో కూడా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటారా లేదా దానిపైన కూడా ఒక ప్రధానంగా చర్చ అయితే వినపడుతుంది. అయితే ఇప్పటికే పులివెందులో చూసుకుంటే కనుక వైఎస్ భాస్కర్ రెడ్డిని ఏదైతే సిబిఐ అధికారులు అదుపులో తీసుకున్న దాని తర్వాత కూడా అక్కడ పులివెందుల పట్టణంలో వైసీపీ కార్యకర్తలు అటు అభిమానులు కూడా పూర్తిగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఏది ఏమైనా సరే ఇప్పటికీ భాస్కర్ రెడ్డిని కడప సెంట్రల్ జైలుకి తరలిస్తారా లేకుంటే కనుక మొత్తంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయం తరలిస్తారని దానిపైన అయితే కనుక ఒక ఉత్కంఠత అనేది మనం చెప్పుకోవచ్చు. జమీమియా, థ్యాంక్ యూ సుధీర్. వైఎస్ వివేకానంద హత్య కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు ఇప్పటికే అదుపులోనికి తీసుకున్నారు. మొన్న ఉదయ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నించనున్నారు. విజువల్స్ చూస్తున్నాం. వైఎస్ వివేకానంద హత్య కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు ఇప్పటికే అదుపులోనికి తీసుకున్నారు. మొన్న ఉదయ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నించనున్నారు. ఇక వైఎస్ వివేకానంద హత్య కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. మొన్న ఉదయ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నించనున్నారు. ఇక వైఎస్ వివేకానంద హత్య కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. మొన్న ఉదయ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. సుమారుగా 2 వాహనాల్లో సిబిఐ బృందం అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకుంది. అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని కూడా సిబిఐ అధికారుల బృందం అదుపులోనికి తీసుకుంది. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి